రీజనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. రీజనింగ్ మనం చేయగలిగినట్టయితే మనం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది పేపర్ 2లో. సో చూద్దాం. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అండి. దీంట్లో మనకి మెంటల్ ఎబిలిటీ అంటే వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ ఉన్నాయి టాపిక్స్, అండ్ ఇంకా మెయిన్ లాజికల్ రీజనింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనకి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రతి టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఈ బుక్ నాకు చాలా నచ్చిందండి. అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ విత్ మోర్ ఎగ్జాంపుల్స్. చాలా ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే ఎగ్జామ్ మేనేజ్మెంట్ ముందు ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి తర్వాత ఆన్సర్ కనుక్కుంటే సరిపోతుంది. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టార్టింగ్ కాన్సెప్ట్ వైజ్గా ఇస్తారండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఒక్కొక్క టాపిక్ ఈచ్. అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ లైక్ రీజనింగ్ PDF. ఒక టాపిక్ తీసుకుంటానండి మీకు రిఫర్ చేయడానికి, ఎలా ఇస్తున్నారు ఏంటా అని. ఫస్ట్ ఒక టాపిక్ తీసుకుందాం. ఫిగర్స్లో ఉందండి. మిస్సింగ్ నెంబర్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏమంటారు, ఆన్సర్ రికగ్నైజ్ చేయడానికి, ప్యాటర్న్ రికగ్నైజ్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ఇచ్చే లాజిక్ని మనం క్విక్గా ఐడెంటిఫై చేయగలిగితే మీకు తొందరగా ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, వాళ్ళు క్లియర్గా స్టెప్స్ కూడా ఇస్తున్నారు. స్టెప్స్ టు సాల్వ్ చూపిస్తాను అలాగే చూడండి. స్టెప్స్ టు సాల్వ్ మిస్సింగ్ నెంబర్ క్వశ్చన్స్ ఏమన్నారు? స్టెప్ 1 అనలైజింగ్ ద ప్యాటర్న్స్. వాళ్ళు అదే అన్నారు, చెప్పాను కదా మీకు ముందే. ఫస్ట్ అనలైజింగ్ ద ప్యాటర్న్స్. ప్యాటర్న్ అనలైజ్ చేయాలి. వాళ్ళు ఎలా ఇచ్చారు, ప్రతి క్వశ్చన్కి వాళ్ళు ఏదో ఒక ప్యాటర్న్ పెట్టే ఇస్తారు. ఆ ప్యాటర్న్ని మనం రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నారు, దెన్ వన్స్ అనలైజ్ చేశాక ప్యాటర్న్, దెన్ మనకు ఆ మిస్సింగ్ నెంబర్ ఏంటో కనుక్కోవాలి. ఇక్కడ చూసారు కదా ఏమన్నారు, 594, 198, 66 అన్నారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్ చూసినట్టయితే వీళ్ళు డివైడెడ్ బై 3తో చేశారండి. 594 డివైడెడ్ బై 3తో చేస్తే మనకి 198 వస్తుంది. నెక్స్ట్ సో ఇక్కడ 63తో ఏది డివైడ్ చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో లేదండి, 198 డివైడెడ్ బై 3, మళ్ళీ ఇక్కడ మనకి 66 వస్తుంది. సో మళ్ళీ మనం 66ని కూడా డివైడెడ్ బై 3 చేసామనుకో 22 వస్తుందండి. సో ఆన్సర్ 22 మనకి. సో ఇవేనండి, ప్యాటర్న్స్ చూడగలిగితే చాలండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఏమన్నారు, 39, 51. దాని నెక్స్ట్ నెంబర్ ఏంటో చెప్పమంటున్నారు. సో ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసరికి 3 × 3 9 ప్లస్ 5 × 6 9 + 30 39 వచ్చిందండి. ఏం లేదండి, ఆపోజిట్ నెంబర్స్ని మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేశారు. ఇక్కడ 4 4s 16 ప్లస్ 7 5s 35 51 వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి 3 4s 12.
12 + 25 ఎంత అండి? 37. సో ఇలా మనకి ప్యాటర్న్స్ చూడాలి. సొల్యూషన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు డైలీ ఒక టాపిక్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు రీజనింగ్లో మీరు ఖచ్చితంగా అన్ని ఆన్సర్స్ పెడతారని నాకు నమ్మకం ఉంది. దెన్ అంతేనండి, మీరు ఎగ్జామ్లో మంచిగా రాయాలి. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్. అందరికీ ఈజీ వేలో అర్థం అవ్వాలి, ఏది కష్టంగా ఉండకూడదు. సో అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.